నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నాడు రాజ్యాంగ ఉల్లంఘన చేసి కాంగ్రెస్ టీడీపీ పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న నువ్వు ఇవాళ కోర్టుకు వెళ్తున్నావు. నీకు నీతి ఎక్కడిది కేటీఆర్ అని ప్రశ్నించారు. రాజీనామా చేయకుండానే మీ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇచ్చారని ఆమె ఎద్దేవా చేశారు. 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నావు. ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి రాగానే ఇవాళ రకరకాలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ నీ పార్టీలో జైన్ చేసుకున్నటువంటి వాళ్లకు ఏ జీన్స్ ఉన్నాయని నువ్వు జైన్ చేసుకున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కోర్టులో పోయి కొట్లాడుతున్నావు కదా, మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా చేసారు. ఏది నీ నీతి అంటున్నా కేటీఆర్, నీ నీతి నీ రీతి ఏదయ్యా? ఆ రోజు తలసాని శ్రీనివాసులు యాదవ్ను, సబితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్యేలుగా తీసుకొని అదే గవర్నర్ దగ్గర తీసుకుపోయి అత్యంత నీచంగా హేయంగా నువ్వు మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నువ్వు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం కాడిపోయేటువంటి అర్హత నీకుందా? ఫస్ట్ ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నా. మా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నువ్వు అంటున్నావు కదా, దానికి పునాదిగా నువ్వు కొత్త రాష్ట్రంలో మొత్తం 2014లో 2018లో ఎవరున్నా కూడా పాపం సర్పంచులున్నా, ఎంపీటీసీలున్నా, జెడ్పీటీసీలున్నా, ఎమ్మెల్యేలున్నా, ఎంపీలున్నా అందరినీ భయపెట్టి బలవంతం చేసి రకరకాలుగా తీసుకొని అలాంటి మార్పిళ్లకు శ్రీకారం కొత్త తెలంగాణ చుట్టింది నువ్వు. నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది. ఇంట్లో పోయినంటే మరి నీ పార్టీలో ఉన్న ఒక్కరిని కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రాలే? ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నావు. అదే కాకుండా ఇప్పటికి మీరు సవాల్ చేస్తున్నావు. మీ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా గెలుచున్నారు, వాళ్ళని కూడా రాజీనామా చేయించు. ఆ రోజు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి గాని, సుధీర్ రెడ్డి గాని, లేకుంటే ఇతర టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని, మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ రోజు వాళ్ళు రాజీనామా చేయకుండా మీ పార్టీలకు వచ్చారు కదా, మీ పార్టీలకు ఈ రోజు రాజీనామా చేయించి అప్పుడు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు అడిగితే జనం హర్షిస్తారు. కానీ నీకో నీతి మందికో నీతి అనడం ఇది ఎవరు కూడా హర్షించరు. కాబట్టి ఆ యూట్యూబ్లు పెట్టుకొని చూపించుకున్నంత మాత్రాన ఎవరు ఏదో పేడి ఆర్టిస్టులతో మాట్లాడిస్తే అది కాదు. కాబట్టి ప్రజలకు తెలుసు నువ్వేం మాట్లాడి, నువ్వు 10 ఏళ్ళు అధికారంలో నువ్వేం చేసినావు పబ్లిక్ తెలుసు. కాబట్టి అది మర్చిపోయి ఇతరులను ప్రశ్నించే నైతిక అర్హత నీకు లేదు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచినా గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఇన్ని కుక్కలు మురిగినా నా బిడ్డ పేరు మార్చలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా బిడ్డ వైఎస్ఆర్ వారసుడేనని షర్మిల ధృవీకరించారు. ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందే వైసీపీ రియాక్ట్ అవుతుందంటే వాళ్లకు భయమా లేక బెదురా అన్న ప్రశ్న వేశారు. భయమా బెదురా? వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే, నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని, నేను కూడా చూశాను, ఆ టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. సూపర్ 6 పథకాలు అమలు చేయకపోయినా అమలు చేసినట్లు ప్రచారం చేయడం సరికాదని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. అమరావతిలో అభివృద్ది పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుచరులకే కట్టబెడుతున్నారని విమర్శించారు. జగన్ చేసిన అప్పుల కంటే చంద్రబాబు ఎక్కువ అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేస్తున్నారని ఆరోపించారు. కేవలం 5,000 మాత్రమే తప్ప ఇంతవరకు రైతులకు ఇచ్చింది ఏమి లేనేలేదు. దాంతోపాటు ఈ నిరుద్యోగ భృతి నెలకు 3,000 అంటే దగ్గర 2 సంవత్సరాలకు వేసుకుంటే 72,000 మీరు వాళ్ళకందరికీ బాకీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క అక్క చెల్లెలకు 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు ఉండేటోళ్ళకి అందరికీ కూడా 18,000 రూపాయలు మీరు అప్పు పడ అంటే 36,000 అప్పు పడడం జరిగింది. అంటే ఈ 2 సంవత్సరాలు
అంటే మీరు ఏ విధంగా ప్రజలను మీరు మభ్యపెడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు సూపర్ సిక్స్లు చేయకపోయినా మేము అన్నీ చేసేసినాం అయిపోయిందని. ఒకసారి మెడికల్ కాలేజ్ చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికి కూడా మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు 17 మనకు మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే దానిలో మొత్తం 7 కాలేజీలు అన్నీ కూడా ఇప్పుడు నంద్యాల ఇవన్నీ కూడా కొన్ని కాలేజీలు పూర్తి కావడం జరిగింది. పులివెందుల కాలేజీ తయారైన ఉండే రెడీగా మొత్తం ప్రారంభించడానికి రెడీగా ఉండేదానికి మాకు సీట్లు అవసరం లేదు అని చెప్పిన ఏ ముఖ్యమంత్రి కూడా, ఒక ముఖ్యమంత్రి మనం చంద్రబాబు నాయుడిని ఒక్కనే చూడడం లేదు. మెడికల్ కాలేజీలో మాకు సీట్లు అవసరం లేదని ఆ రోజు మీరు ఉంటే 2440 సీట్లు మెడికల్ సీట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 17 కాలేజీలు స్టార్ట్ అయితే అదనంగా 2500 సీట్లు వచ్చేపట్టయితే దగ్గర 4900 పైగా ఈ రాష్ట్రంలో మెడికల్ సీట్ పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉండేదాన్ని కూడా ఈరోజు లేకుండా చేసిన పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు మాకు సీట్లు వద్దని చెప్పిన ఒక ఏకైక ముఖ్యమంత్రిని మనం చంద్రబాబు నాయుడిని చూడడం జరుగుతుంది. మొత్తం ఈరోజు మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి మొత్తం పప్పు బెల్లాల మాదిరి పంచడానికి కూడా తయారైన పరిస్థితి. అదే గిన మెడికల్ కాలేజీ గవర్నమెంట్లో ఉంటే కొన్ని లక్షల ఆస్తి మనకు ప్రభుత్వానికి ఉండే పరిస్థితి. అటువంటిది కూడా కాకుండా దీన్ని ఎవరికొవరికి దారాదత్తం చేయాలి, దీన్ని కూడా ఒక స్కామ్ మాదిరి చేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో వాళ్ళకందరికీ కట్టుబెట్టడానికే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇంకా మనం ఒకసారి చూస్తే అమరావతిలో కన్స్ట్రక్షన్ చూస్తే 4500కు మంచి క్వాలిటీతో కట్టడానికి అవకాశం ఉండే దాన్ని కూడా 10,000 అంటే ఎంత పెంచినారనేది మనం కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకు నచ్చిన వాళ్లకు ఏ విధంగా లభ్యత చేయడానికి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం తయారైంది అనేది కూడా మనం ఒక్కసారి ప్రజలకందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మీరు పొరపాటున మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు పేర్ని నాని అన్నారు. మచిలీపట్నంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన ఆయన భక్తులు ఈ కుట్రలను అడ్డుకోవడానికి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాలను దెబ్బతీయాలనే ప్రయత్నం టీడీపీ నేతలదేనని విమర్శించారు. భక్తుల భావాలను ఆట పట్టించేలా ఏకాంగి చర్యలు సాగితే స్వామివారి యొక్క ఆలయ స్థితి చూడండి, ఒకసారి చూడండి. మొత్తం బాధుల మీదే, స్వామివారి మీద కూడా ఎంత అశుభం అంటే స్వామివారి మీద గర్భగుడిలో ఆయన మీద కూడా వర్షం పడే పరిస్థితులు ఆ రోజు. మరి కొల్లు రవీంద్ర మంత్రి, అక్కడి నుంచి ఎమ్మెల్యే మంత్రి, అప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా బాధుల మీద ఉంటే దానికి సంబంధించినటువంటి 40 ఎకరాలని మాత్రం కొట్టేయటానికి కనకదుర్గమ్మ వారికి ఎండోమెంట్కి అడాప్షన్ ఇచ్చారు ఎండోమెంట్ నుంచి. కానీ దీపాలకి దీప నైవేద్యాలకి మాత్రం డబ్బులు పంపించేవాళ్ళు కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకి డబ్బులు పంపించేవాళ్ళు కాదు. ఏమీ పంపించకుండా ఈ 40 ఎకరాలని ఎండోమెంట్ క్వార్టర్స్ కడదామా, ఎండోమెంట్స్ కమిషనరు బంగ్లా కడదామా, లేకపోతే మనం ఎవరెవరం పంచుకుందాం అనేటువంటి తెలుగుదేశం నాయకుల ఆలోచనలు తప్పితే ఆ స్వామివారిని బాగు చేద్దాం, స్వామివారి ఆలయాన్ని బాగు చేద్దామని మాత్రం, ఆయనకి సేవ చేసుకుందామని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నడిపిన భారతీయ జనతా పార్టీ కానీ, అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇవాళ పివిఎన్ మాధవ్ గారు కానీ ఎవరూ పట్టించుకోలే. మరి మర్చిపోదామా అని ఎందుకు కేకలేయట్లా? పెద్ద పెద్ద దీర్ఘాలు తీయాలిగా, మర్చిపోదామా అని దీర్ఘం ఎందుకు తీయట్లా? అప్పుడు ఇది లేదా, ఇది కనపడట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గాలి గోపురంతో సహా మొత్తం ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం తొలగించి స్వామివారిని బాలాలయంలో పెట్టి 2 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేయించి 1,80,00,000 రూపాయలు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎండోమెంట్స్ మినిస్టర్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి,
డీఅడాప్ట్ చేయటమే కాకుండా డీఅడాప్ట్ చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఒక ఈవోని పోస్టింగ్ చేసి 2 కోట్ల రూపాయలతో దాన్ని పునర్నిర్మాణం చేయటానికి డబ్బులు మంజూరు చేసి ఎలా నిర్మాణం చేశాం. పాత గోపురం, కొత్త గోపురం చూడొచ్చు మీరు. చిన్నజీయర్ గారితో ఆలయానికి శంకుస్థాపన చేయించడం జరిగింది. ఇది చూడండి, పాత ఆలయం, కొత్త ఆలయం. ఇది పాత ఆలయం. జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇచ్చిన తర్వాత నిర్మాణం చేసినటువంటి కొత్త ఆలయం. ఒక ఐఏఎస్ ఆఫీసరు, జిల్లా కలెక్టరు దేవుడి ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయమని లెటర్లు రాస్తారు. చూడండి, ఒకే రోజు. చూడండి గమ్మత్తు, 22వ తారీఖు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రాచగుల రమేష్ యాదవ్ అన్నారు. బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించింది జగన్ గారేనని, ఆయనను మళ్లీ సీఎం చేసుకునేందుకు బీసీ కులాలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు జరిగిన మేలు ఎవ్వరూ మర్చిపోలేరని చెప్పారు. మరోవైపు కూటమి ప్రభుత్వం బీసీలను వంచిందని, అబద్దపు హామీలు, మాయమాటలతో నిలువునా ముంచిందని ఆరోపించారు. రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే పొలిటికల్గా కావచ్చు, లేకపోతే విద్యగా కావచ్చు, ప్రతి రంగంలో కూడా పెద్దపీట వేయాలనేసి ఎంతో పెద్ద మనసుతో ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఒక జగనన్న మాత్రమే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి 56 కార్పొరేషన్లు చేసి దాని కింద 672 మంది డైరెక్టర్లు నియమించి ఈరోజు రాజకీయంగా పెద్దపీట వేశారు. దాంట్లో మీకు కూడా తెలుసు ఎంతమందిని ఎమ్మెల్యేలు చేశారు. నాలాంటి సామాన్య చిన్న కార్యకర్తను ఎమ్మెల్సీగా చేసి దట్టు కడప జిల్లా నుంచి యాదవ్ సమాజం నుంచి మొదటిగా అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి మళ్ళీ నేనే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మన బీసీలందరం ఎంతో రుణపడి ఉన్నాం. వచ్చే ఎలక్షన్లు మన బీసీలంతా ఐక్యతగా ఎట్లా ఉండాలి, అదేవిధంగా మెయిన్గా ఈ సాధికార కమిటీ సంబంధించి ఎంత ప్రతిస్పందంగా పనిచేస్తున్నాం. బీసీ సెల్లో ఈ సాధికార కమిటీ అంటే ఈ క్యాస్ట్ కార్పొరేషన్ వాళ్ళు వెన్నుముక్క మాదిరి అని చెప్పి మనమందరం పనిచేయాలనేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ పేరుగా రిక్వెస్ట్ చేయడం, ఈరోజు మీరు రావడం జరిగింది. విద్యుత్ వాహనాల వినియోగం వల్ల దేశం ఆర్థికంగా మరింత వృద్ధి సాధిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మెట్రో ఉత్పత్తులను భారీగా దిగుమతి చేసుకోవడం వల్ల ఇతర దేశాలకు భారీగా చెల్లింపులు చేయాల్సి వస్తుందని అన్నారు. సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తులను పెంచి విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తే పర్యావరణ రక్షణతో పాటు ఆర్థిక లాభం కలుగుతుందని వివరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో లక్ష్మీ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంజీ కార్ల నూతన షోరూంను ఆయన ప్రారంభించారు. ఉండాలి అంటే కొన్ని మేజర్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఈ రోజున మనం ఐటీ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం, ఫార్మా ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం, టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇంత ఎక్స్పోర్ట్ చేసినా కూడా మ్యాక్సిమం రెవెన్యూ వచ్చేటప్పటికి మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్లో ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. ఏ రోజైతే ఇండియన్ కార్ మోటార్ వెహికల్ సిస్టమ్ అంతా ఎలక్ట్రిఫికేషన్ అవుతుందో కంప్లీట్గా ఎనర్జీ ఇండిపెండెన్స్ వస్తుంది ఇండియాకి. ఇలాంటి కార్స్ని ఎక్కువ మంది కనుక అడాప్ట్ చేసుకుంటే ఒకటి పొల్యూషన్ లేకుండా ఇండియా ఇండిపెండెన్స్, ఎనర్జీ ఇండిపెండెన్స్ విధంగా అన్ని విధాలుగా ఇన్నోవేషన్కి కూడా ఉపయోగపడుతుంది. స్వదేశీ మేక్ మన భారతదేశంలోనే తయారు కాబడ్డ ఎలక్ట్రికల్ వాహనాలు, ముఖ్యంగా ఈ ఎంజీ ద్వారా మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ కానివ్వండి, అదేవిధంగా మల్టీ యుటిలిటీ వెహికల్ రెండూ కూడా ప్రారంభించబడ్డాయి. ఈ యొక్క తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈ వాహనం మొట్టమొదటిది. సర్వీస్ కూడా దీనికి వెంటనే ఇక్కడే ప్రారంభించడం కూడా జరుగుతుంది. హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాల ప్రాంగణంలో జరిగిన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరులకు నివాళులర్పించిన ఆమె ఎన్నో సవాళ్ల మధ్య అటవీ సంరక్షణలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. పోలీసులకు అందించే ప్రయోజనాలు అటవీ శాఖ సిబ్బందికి కల్పించేలా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో మరణించిన అటవీ అధికారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. అటవీ శాఖ అధికారుల ధైర్య సాహసాలు అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పిన మంత్రి అటవీ సంపద పరిరక్షణలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో
307.48 కోట్లకు పైగా మొక్కలను ఇప్పటి వరకు నాటడం జరిగింది. ప్రతి జిల్లాలో వివిధ రకాల అటవీ కార్యకలాపాలకు ఫ్రంట్ లైన్ అధికారులకు ఏటా 10,000 నగదు పురస్కారం కూడా అందిస్తా ఉన్నాం. అడవుల సంరక్షణకు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కలప అక్రమ రవాణాను కట్టడి చేయడానికి సాయుధ పోలీసు దళాల సహకారం కూడా తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాము. క్రూర మృగాల దాడిలో బాధితులు ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని మరి 5 లక్షల నుంచి 10 లక్షలకు కూడా పెంచడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో నీటి నిర్వహణపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు ₹1 కూడా ఖర్చు చేయకపోవడంతో అనేక ప్రాజెక్టులు మూలన పడ్డాయని విమర్శించారు. తుంగభద్ర, శ్రీశైలం, కాటన్ బ్యారేజ్ మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారని తెలిపారు. దానికి ఈ యొక్క వర్షపాతం తక్కువ ఉన్నా కూడా ఈ రిజల్టే దానికి ఉదాహరణలు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురై ఆ రోజు ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా, గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వంలో చలనం లేనిటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూశారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తుంగభద్ర గాని, శ్రీశైలం గాని, అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజీ గాని ఇవన్నీ కూడా మన రాష్ట్ర ఆస్తులు. ఇవన్నీ ప్రజలకి వీటికి ఏమాత్రం ప్రమాదం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగమే అతలాకుతలమైపోయేటువంటి పరిస్థితి. అందుచేతనే ఈరోజు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి 33 గేట్లు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆల్రెడీ 52 కోట్ల రూపాయలు నిధులు మనం మంజూరు చేసి ఉన్నాం. శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి గ్రౌటింగ్ కానీ, అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ ఫ్లాంక్స్ కి సంబంధించి స్ట్రెంగ్థనింగ్ కానీ, అప్రోచ్ రోడ్ డ్యామ్ కి ఇవన్నీ కలిపి 209 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఇవి కూడా వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేసి మరి ఈ వర్క్స్ ను కూడా మరి కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించడం జరిగిందని. స్మార్ట్ పీఎం కార్డు లబ్ధిదారుల వివరాల్లో ఏమైనా సవరణలు అవసరమైతే అక్టోబర్ 31వ తేదీలోగా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఈ నెల 15 నుంచి చివరి విడతగా 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డుల జారీ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. నవంబర్ 1 నుంచి ఆధార్, పాన్ కార్డు తరహాలో నామమాత్రపు రుసుముతో పోస్టు ద్వారా రిజిస్టర్ పోస్టులో ఈ కార్డులను పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 3వ విడత రేపటి రోజున 2 జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం. చివరి విడత 15వ తారీఖున 9 జిల్లాల్లో కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. 31 అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులున్నా దయచేసి మీరు చేయించుకోండి. ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం. మీకు వచ్చే వారం నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయమే కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మన మిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం. వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు, మీ కార్డు నంబర్ పెడితే తప్పకుండా ఆ మార్పులు చేర్పులు కూడా మేము మా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేసుకుని ఇమీడియట్గా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు కొత్త రైస్ కార్డు సరఫరా చేసేటట్టు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ విషయం మీకు తెలియపరచడానికి కోసం సమాచారం అందిస్తున్నాం. డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలను కాంగ్రెస్ వంచిందని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. బీసీల కోసం కాంగ్రెస్ ఏం చేసింది అని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డ్రామాలు చేస్తుందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా అదే కామారెడ్డిలో సభ పెట్టడం విచిత్రమని ఎద్దేవా చేశారు. ఓట్లను దండుకోవాలని చూస్తున్నది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక బీసీ సంఘాలు, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలు మీపై ఒత్తిడి తీసుకొస్తే 6 నెలల తర్వాత సర్వే పేరిట, లిటిగేషన్ కమిషన్ పేరిట కాలయాపన చేస్తూ అసెంబ్లీలో బిల్లుల పేరిట, ఆర్డినెన్స్ పేరిట, ఢిల్లీలో ధర్నాల పేరిట కాలయాపన చేస్తున్నారు తప్ప ఈరోజు బీసీలకు ఒరిగింది ఏం లేదు. ఈరోజు గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ పంపుతున్నారు, ఢిల్లీలో మోడీ దగ్గర పోతున్నామన్నారు, ఢిల్లీలో ధర్నా అన్నారు. కానీ ఈరోజు కాలయాపనతో కాలం గడుపుతున్నారు తప్ప బీసీ వర్గాలకు న్యాయం చేసినటువంటి పార్టీ మీది కాదని చెప్పి బీసీ వర్గాలలో ఇప్పటికే
బీఆర్ఎస్ పార్టీ కాదు, బీసీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అనేక బీసీ సంఘాలు కూడా మరి మీరు చేసిన అన్యాయాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నటువంటి పరిస్థితులలో మరొక్కసారి బీసీ వర్గాలను మరి మభ్యపెట్టాలని, బీసీ వర్గాలకు ఏదో న్యాయం చేసినామని చెప్పి మరొక్కసారి సభ పేరిట మరి ఇదే సిద్ధరామయ్యను తీసుకొచ్చి మీరు ఏదో బీసీ వర్గాలకు మాయ మాటలు చెప్పే మరి సభను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడికక్కడ మరి స్థానిక సంస్థలు ఎప్పుడు ఎక్కడ పెట్టినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నారు. జీవోలు కాదు, ఆర్డినెన్స్ కాదు, కేవలం మీ పరిధిలో ఉన్నటువంటి మీ మంత్రిత్వ శాఖలో మా బీసీ వర్గాలకు ఎంతమందికి ఇచ్చినామని చెప్పి ఈరోజు మా బీసీ వర్గాలకు మరి ఏం మాత్రం న్యాయం చేసిండ్రా మీ మంత్రివర్గాలు అని చెప్పి మా బీసీ వర్గాలు అంటున్నారు. ఈరోజు ఉన్నటువంటి శాఖలు కూడా మా బీసీ మంత్రులకు సరైన శాఖలు ఇవ్వలేదు, సరైన బడ్జెట్ కేటాయించలేదు. 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఈరోజు ఒక సంవత్సరం 7 కోట్లు, 7,000 కోట్లు, ఓసారి 12,000 కోట్లు, 2 సంవత్సరాలు కలిపి కూడా 20 కోట్ల బడ్జెట్ను మా బీసీ వర్గాలకు అందియలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. ఇంకా ఈ బీసీ వర్గాలు ఈ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఎందుకు నమ్మాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. ఆధునికీకరించిన తిరుపతి ప్రెస్ క్లబ్ ను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బిఆర్ నాయుడు స్వప్రయోజనాలు, వ్యక్తిగత దూషణలకు సంబంధించిన వార్తలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను పెంచేలా కథనాలు రాయాలని మీడియాకు పిలుపునిచ్చారు. తిరుపతికి ఇంత ప్రాధాన్యత, మనం అందరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచాలే కానీ దిగదార్చకూడదు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద దేవస్థానం మన తిరుమల తిరుపతి దేవస్థానం. అందరూ కలిసి మన ఈ దేవస్థానాన్ని మనం కాపాడుకోవాలంటే ఒకరి వల్లనో ఇద్దరు వల్లనో అయ్యే పని కాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు ఏ విధంగా తిరుమల గురించి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, తిరుమల యొక్క ప్రతిష్టను పెంచేదానికి చేస్తున్నారా, దిగదార్చేదానికి చేస్తున్నారా అనేది దానికి అనుగుణంగా వార్తలు ప్రచురించండి. ఉన్నది ఉన్నట్టుగా రాయండి, నిర్భయంగా రాయండి, ఫేక్ వార్తలు ప్రచురించకూడదని చెప్పేసి నా యొక్క మనవి. నల్లబాలు విషయంలో హైకోర్టు ల్యాండ్ మార్క్ లాంటి తీర్పు ఇచ్చిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యురాలు తెలిపారు. పోలీసులు ఫిర్యాదు చేస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్న పరిస్థితుల్లో ఈ తీర్పు కీలకమని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో మొత్తం 8 అంశాలను స్పష్టంగా పేర్కొన్నదని వెల్లడించారు. వ్యక్తి హక్కులు భంగానికి వ్యతిరేకంగా పెట్టిన కేసును కొట్టివేయాలని హైకోర్టు స్పష్టతనిచ్చిందని వివరించారు. గౌరవ హైకోర్టు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యురాలు తెలిపారు. శశిధర్ గౌడ్ సో తన దాంట్లో కూడా 3 కేసెస్ బుక్ అయినాయి. ఒకటేమో కరీంనగర్ పోలీస్ స్టేషన్, ఒకటి గోదావరి గని, ఒకటి ఏమో సిసిపిఎస్ రామగుండం. సో ఈ 3 కేసెస్ లో కూడా ఇంటెన్షనల్లీ అసలు దెర్ ఇస్ నథింగ్ రీట్వీట్, ఒక పోస్ట్ ని రీట్వీట్ చేస్తే అసలు మనం నిజంగా కూడా దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ చూడలేదు. ఎప్పుడైతే పోస్ట్లని రీట్వీట్ చేస్తే దాని మీద కూడా క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అవుతాయని, ప్లస్ అదే విధంగా అరెస్ట్ కూడా, తన అరెస్ట్ పర్వం ఎలా కొనసాగిందంటే ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 20 మంది పోలీసులు వచ్చి గోడ మీద నుంచి అతన్ని అటు సైడ్ పడేసిర్రు. అదే కాకుండా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకెళ్లడం జరిగింది శశిధర్ గౌడ్ ని ఆ రోజు. అంటే యూజువల్లీ మనము గ్రీన్ ఛానల్ ఎప్పుడు యూజ్ చేస్తాం, గ్రీన్ ఛానల్ అనేది ఎప్పుడైనా ఆర్గన్ ఏదైనా అవసరం పడుతుంది, అత్యవసర పరిస్థితిలో అంతమంది పోలీసులని ½ కిలోమీటర్ కి దూరంలో పెట్టుకుంటూ వాళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఏదో చాలా పెద్ద తీవ్రమైన నేరం చేసినట్టుగా, తీవ్రమైన నేరం ఉన్నట్టుగా అట్లా ఆ విధంగా శశిధర్ గౌడ్ ని చాలా భయంకరంగా పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయి ఆ తర్వాత ఏమంటారు అర్ధరాత్రి ఆల్మోస్ట్ లేట్ అవర్స్ లో రిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు అదే కేసులో రిమాండ్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే తను రిలీజ్ అయ్యారో ఆల్రెడీ పోలీసులు అంటే జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ పోలీస్ వాళ్ళు పీటీ వారెంట్ వేసి ఇంకో కేసులో తీసుకెళ్లారు. సబ్సిక్వెంట్లీ అది రిలీజ్ అయ్యి ఎప్పుడైతే జస్ట్ ఇట్లా ప్రిమిసెస్ లోనే ఉన్నాడు ఆల్మోస్ట్ అతను, మళ్ళీ 3rd కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ తీసుకొచ్చారు. ఆ రిమాండ్ తీసుకురాగానే పెద్దపల్లి కోర్టులో ఎప్పుడైతే చెప్తే 3rd కేసు ఏదైతే ఉందో అది రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అగ్రీడ్ బై ది సెడ్ యాక్ట్స్ ఇమీడియట్ గా హైకోర్టులో అప్పుడు 3 క్వాష్ పిటిషన్లు వేయడం జరిగింది. దాంట్లో నిన్న జస్టిస్ తుకారాం గారు చాలా మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఎలాంటిదంటే 8 గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఎప్పుడైతే ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు లోకల్ స్టాండింగ్ ఉందా లేదా, అసలు ఆ కంప్లైంట్ ప్రాపరా కాదా, ఆ కంప్లైంట్ నిజంగా సఫరరా కాదా, సో ఆ విషయం చూడాలి. అదే విధంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ముందు. నాట్ ఓన్లీ దట్ సబ్సిక్వెంట్లీ ఏంటంటే వెదర్ అసలు ఇది ఒకవేళ పొలిటికల్లీ మోటివేట్
మోటివేటెడ్ కేసు అయ్యి ఉండి పొలిటికల్ గా కావాలని ఏ విధంగా, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటది. సో దానికి విరుద్ధంగా ఒకవేళ అంటే దానికి అనుగుణంగా ఎవరైనా మాట్లాడితే దానికి విరుద్ధంగా ఒకవేళ ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మటుకు ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేసి అలాంటి కంప్లైంట్స్ ని రిజెక్ట్ చేయాలని కూడా వచ్చింది. అదే విధంగా ఒక అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఉంది, బిలో 7 years ఉన్న సెక్షన్ లో ఒకవేళ అరెస్ట్ బిలో 7 years ఉంటే ఏ గైడ్ లైన్స్ ఫాలో కావాలి, అది కూడా ఖచ్చితంగా ఫాలో కావాలని వచ్చింది. సో ఇంత మంచి జడ్జిమెంట్ వచ్చింది, దానికి రియల్ గా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. నల్లబాలు విషయంలో గౌరవ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ జగన్ బ్రీ తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ నాయకత్వంలో ప్రత్యేకమైన సిస్టమ్ నడుస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని విమర్శించారు. కొందరు అధికారులు రాజ్యాంగబద్దంగా కాకుండా రేవంత్ ప్రభుత్వం చెప్పినట్లే పనిచేస్తున్నారని ఆరోపించారు. పక్కకి పోయినాయి. రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ని ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా పాలిస్తా ఉన్నది. ఈరోజు కేవలం సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ చేసినా కూడా, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసినా కూడా ఇష్టానుసారంగా ఈరోజు కేసులు ఫైల్ చేసి ఈరోజు సోషల్ మీడియా వారియర్స్ ని, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా వారియర్స్ పైన కేసులు బనాయించి వాళ్ళ ఇంటి మీద నిఘా పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడికి పోతున్నారు, వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ ఇంటి సభ్యులు ఎక్కడెక్కడికి వెళ్తున్నారని చెప్పి ఒక తీవ్రవాదుల మీద పెట్టినట్టు నిఘా పెట్టి ఈరోజు వాళ్ళని వెంటాడి అర్ధరాత్రులు వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళని ఫిజికల్ గా అసాల్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తా ఉన్నారు అర్ధరాత్రి. ఈరోజు ఒక బెయిల్ రాగానే వెంటనే మరొక కేసును బనాయించి అదే పనిగా కక్ష కట్టినట్టు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఈరోజు వేధిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న జస్టిస్ తుకారాం గారు ఇచ్చినటువంటి తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది. ఈరోజు ఈ రాష్ట్రంలో కొందరు అధికారులు చట్టబద్ధంగా కాకుండా, న్యాయబద్ధంగా కాకుండా, రాజ్యాంగబద్ధంగా కాకుండా ఈరోజు కాంగ్రెస్ నాయకుల ఆదేశానుసారంగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు కేసులకు సంబంధం లేని వారు కేసులు పెడితే తీసుకోవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని బీఆర్ఎస్ నాయకులు పుట్టా విష్ణు తెలిపారు. ఇలాంటి అక్రమ కేసుల వల్ల నిజమైన ప్రజా సమస్యలు వెనక్కి వెళ్తున్నాయని ఆయన విమర్శించారు. రేవంత్కు తొత్తుల్లా మారి అక్రమ కేసులు పెడుతున్న పోలీసులకు ఈ హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఇట్లాంటి సోషల్ మీడియా కేసుల పట్ల వాటిని కాగ్నిజెన్స్లకు తీసుకోవాలి. దాంతోపాటు ఏవైతే అడ్డగోలుగా మీరు కేసులు ఫైల్ చేస్తున్నారో వీటి వల్ల నిజమైన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజానికం ఎవరైతే పోలీస్ స్టేషన్లకు ఆపదలలో ఏదైనా బాధితులపై ఫిర్యాదు చేస్తే వాళ్ళ కేసులు పక్కన పెట్టి కోర్టులలో ఇట్లాంటి అక్రమ కేసులు ఫైలప్ కావడం వల్ల నిజమైన బాధితులకు న్యాయం జరుగుతలేదు. ప్రజలు కూడా ఆలోచించాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ మీ ఒత్తిళ్లు మీకున్నాయి, మీ మేనేజ్మెంట్ మీద మీ ఒత్తిళ్లు మీకు ఉన్నాయి కాబట్టి మీరు జరిగే ప్రతిదీ విషయాన్ని ప్రజలకు తీసుకోలేకపోతున్నారు. కాకపోతే సోషల్ మీడియా అనే ఒక వ్యవస్థ ఉంది కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ఏంది అనేది నిమిషం ప్రతి క్షణం ఏం జరుగుతుంది గ్రౌండ్లో అనేది ప్రజలకు తెలిసే విధంగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మా పార్టీ ఎవరైతే వారియర్స్ ఉన్నారో వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 20 నెలల్లో 100,000 కేసులు పెట్టిందో ఇవన్నీ అక్రమ కేసులే. వాళ్ళు పెట్టిన కేసులు అన్ని అక్రమ కేసులే. ఒక్కటి కూడా కోర్టులో నిలబడదు. వారు ఏదైనా పైశాచిక ఆనందం పొందితే తాత్కాలికంగా పొందిండొచ్చు, కానీ దీని ద్వారా మా మనోధైర్యాన్ని, మా పార్టీ నిబద్ధతను, మా వారియర్స్ యొక్క శ్రమని మీరైతే తగ్గించే ప్రయత్నం చేయలేరు. ముఖ్యంగా మేము మా లీగల్ సెల్కి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాం. గౌరవ కేసీఆర్ గారు పెద్దలు, వారి ఆలోచననే ఈ లీగల్ సెల్. ఎప్పుడైతే మనం ప్రతిపక్షంలోకి పోయినామో ఇట్లాంటివి అవసరం పడతాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.